ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. ప్రతి ఉదయం వేకువనే లేచి దేవుని వాగ్దానములు వినుచున్న మీ అందరికీ నా హృదయపూర్వక వందనములు తెలియజేయుచున్నాను. ప్రతిరోజు దేవుని వాక్యమును విని దినచర్యలు ప్రారంభించటం వలన మనసుకు నెమ్మది మరియు రోజంతా దేవుని కాపుదల ఉంటుంది. ఈ దినమునకు ఏర్పాటు చేయబడిన వాక్య భాగము పరిశుద్ధ గ్రంథము నుండి కీర్తన గ్రంథము 121 అధ్యాయము 8వ వచనం. ఇది మొదలుకొని నిరంతరము నీ రాకపోకలు యందు యెహోవా నిన్ను కాపాడును. ఆమేన్. హల్లెలూయా. దేవుని వాక్యము ద్వారా స్పష్టంగా తెలియజేస్తున్నారు. దేవుని యందు భయభక్తులు కలిగి ఆయన వాక్యానుసారంగా చిత్తానుసారంగా జీవించే వారిని దేవుడు కాపాడతారు, రక్షిస్తారు, ఆదుకుంటారు, ఆదరిస్తారు. ఉదయమున మొదలుకొని రాత్రి నిద్రించే వరకు మనము అనేకమైన పనుల్లో బిజీ అయిపోతూ ఉంటాము. కారుల్లో, బస్సుల్లో, రైళ్లలో, విమానాల్లో, మోటారు వాహనాల్లో ప్రయాణించే వారిని క్షేమంగా కాపాడుతున్నారు. రాకపోకల్లో ఆ దేవాది దేవుడు ఆయన యొక్క దూతలను కావలించి కాపాడుతున్నారు. దేవుడు మనకు వాగ్దానము చేయుచున్నాడు. ఇది మొదలుకొని నిరంతరము నీ రాకపోకల యందు యెహోవా నిన్ను కాపాడును అని వాగ్దానం చేయుచున్నారు. వాగ్దానం చేసిన వాడు నమ్మదగిన వాడు, నెరవేర్చువాడు గనుక దేవుని వాక్యమును బట్టి మనము ధైర్యంగా ఉందాం. ఎటువంటి అపాయములు ఆయన మన దరి చేరనివ్వడు. మనము బయటికి వెళ్ళి ఇంటికి క్షేమంగా చేరు పర్యంతము ఆయన యొక్క దూతలను మనకు కావలించి మన యొక్క రాకపోకల్లో ఆయన కాపాడుచున్నారు. ప్రియ సహోదర సహోదరి, దేవునిపై విశ్వాసం ఉంచి ఆయన యొక్క కార్యములను అనుభవించుదాం. ఆయన యందు భయభక్తులు గల వారిని ఆయన యొక్క వాక్య ప్రకారము యథార్థంగా, నీతిగా, నిజాయితీగా నడుచుకునే వారిని ఆ దేవాది దేవుడు తప్పగా కాపాడగలరు. ఈ కొద్ది మాటలు దేవుడు దీవించును గాక. ఆమేన్. గాఢాంధకారములో నే నడచిన వేళలలో, గాఢాంధకారములో నే నడచిన వేళలలో, కంటి పాపమలే నన్ను కొనుగాక కాపాడును. కంటి పాపమలే నన్ను కొనుగాక కాపాడును. ప్రభువైన యేసునకు జీవితామంతా పాడెదన్. ప్రభువైన యేసునకు జీవితామంతా పాడుదున్. జడియను బెదరను నా యేసు నాతో నుండగా. హల్లెలూయా. ప్రార్థన. కృపా సత్య సంపూర్ణుడా, మీ ఘనమైన ఉన్నతమైన నామమునకు వేలాది వందనాలు స్తుతులు చెల్లించున్నాం తండ్రి. మీరు గొప్ప దేవుడవు, శక్తివంతుడవు, సర్వాధికారివి. యేసయ్యా, మీకు స్తోత్రములు. గడిచిన దినమంతా మీ చల్లనైన రెక్కల నీడలో కాచి కాపాడినందుకు మీకు స్తోత్రములు. మరి ఒక నూతన దినమును మాకు అనుగ్రహించినందుకు మీకు స్తోత్రములు. ఈ వేకువని లేచి ఎందరైతే మీ వాక్యమును విని మిమ్మల్ని అంగీకరించి ఉన్నారో అటువంటి బిడ్డలందరినీ దీవించండి, ఆశీర్వదించండి. ఎందరైతే మీ వాక్యము వెనుక లోకం తట్టు, పాపం తట్టు తిరిగి ఉన్నారో అటువంటి బిడ్డలందరూ మారు మనసు పొంది, రక్షణ పొంది మీ యొక్క వాక్యమును విని మిమ్మల్ని స్తుతించి ఆరాధించి కృప దయచేయండి. ఉద్యోగం లేని బిడ్డలకు ఉద్యోగములు దయచేయండి. వివాహములు కాని బిడ్డలకు వివాహములు జరుగులాగున మీ కృప ఉంచండి. గర్భఫలం లేని బిడ్డలకు గర్భఫలం దయచేయండి. గర్భిణీ స్త్రీలకు సుఖమైన ప్రసవ దినాలు దయచేయండి. సొంత గృహం లేని బిడ్డలకు సొంత గృహము దయచేయండి. సొంత వాహనం లేని బిడ్డలకు సొంత వాహనము దయచేయండి. కన్నీటిలో ఉన్న బిడ్డల యొక్క కన్నీరు నాట్యముగా మారలాగున మీ కృప ఉంచండి. దుఃఖంలో ఉన్న బిడ్డలను ఆదర్చండి. వారు కోల్పోయినవన్నీ తిరిగి పొందుకునేలా మీ కృప ఉంచండి. వృద్ధులను కాపాడండి. వృద్ధాప్యంలో ఎటువంటి మనోవేదనకు గురి కాకుండా మీ కృప ఉంచండి. వికలాంగులను కాపాడండి. వారికి సాటి అయిన సహాయకులను నియమించండి. దిక్కులేని వారిని, దీనులను, అనాథలను, బీదలను కనికరించండి. వారికి కావలసిన ఆర్థిక సహాయం అందలాగున మీ కృప ఉంచండి. ఉద్యోగస్తులను, వ్యాపారస్తులను, కూలి పని వారిని కాపాడండి. వారు చేస్తున్న పనుల్లో, రాకపోకల్లో కాపాడండి. యవనస్తులను కాపాడండి. యవన కాలంలో మీ యందు భయభక్తులు కలిగి మిమ్మల్ని స్తుతించి ఆరాధించే బిడ్డలుగా చేయండి.
కారులో ప్రయాణించే బిడ్డలను కాపాడండి. బస్సుల్లో ప్రయాణించే బిడ్డలను కాపాడండి. నౌకల్లో ప్రయాణించే బిడ్డలను కాపాడండి. విమానాల్లో ప్రయాణించే బిడ్డలను కాపాడండి. ఇతర మోటార్ వాహనాల్లో ప్రయాణించే బిడ్డలను కాపాడండి. ఈ కొద్ది మనవులు ప్రభు అయిన యేసుక్రీస్తు పేరు వేడుకుంటున్నాం తండ్రి. ఆమెన్. విన్న వాక్యము దీవెనకరంగా ఉన్నట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ సహోదరుడు కోలా డానియల్. గాడ్ బ్లెస్ యూ.